హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హనీ పాపతో చిన్న డీఐవై చేద్దామని చెప్పేసి కూర్చున్నాము. ఇది టిష్యూ పేపర్‌తోని పెయింటింగ్ అనమాట. చాలా బావుంది. యూట్యూబ్‌లో చూసాము. రీసెంట్‌గా ట్రెండ్ అవుతుంది. అయితే మేము ఫస్ట్ టైం ట్రై చేసామనమాట. హిట్టా ఫ్లాపా మీరే చూసి చెప్పాలి ఎలా ఉందో. మేమైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. అయితే ట్రై చేద్దామని చెప్పేసి అన్నీ రెడీ పెట్టుకుంటే చిట్టి పాప మాత్రం నిద్రపోలేదు. అల్లరి చేసింది. ఈమె ఇలా ఉంటే మేము చేయాలంటే కష్టమవుతుందని దీనికి చక్కగా ఫుడ్ తినిపించి, ఫ్రెష్ అప్ చేయించి, నిద్రపుచ్చిన తర్వాత మేమైతే ప్రాసెస్ స్టార్ట్ చేసామనమాట. A4 సైజ్ పేపర్ తీసుకొని చక్కగా కాటన్ తీసుకొని దానిపైన ఫెవికాల్ పెట్టి ఈ పేపర్ అంతా ఫోల్డ్ చేసుకున్నాము. చిన్న A4 సైజు పేపర్ లాగా చేసి పెట్టుకున్నాం అనమాట. కట్ చేసి పెట్టుకున్న టిష్యూస్లో కొన్ని వాటర్ పోసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ కాటన్ పైన మనం ఏ ఫ్లవర్ లాగైనా లేదంటే ఫ్రూట్స్ లాగైనా ఏ షేప్ కావాలంటే అది వేసుకోవచ్చు. మేమైతే ఫ్లవర్ వేసుకున్నాము, సన్ఫ్లవర్. టిష్యూస్ వెట్ అయిన తర్వాత ఆ మిశ్రమాన్ని తీసుకొని దానిలో ఫెవికాల్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇదంతా మిక్స్ అయిన తర్వాత ఈ మిశ్రమంలో కొంచెం మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేసుకోవాలి. సన్ఫ్లవర్ కోసం అని చెప్పేసి మేము ట్రై చేస్తున్నాము. ఇక్కడ బ్రౌన్ కలర్ అయితే తీసుకున్నాము. ఈ బ్రౌన్ కలర్ వేసి బాగా మిక్స్ చేసుకొని యాడ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. తర్వాత కార్డ్బోర్డ్ తీసుకొని దానిపైన మనం పెయింట్ వేసి పెట్టుకున్న సన్ఫ్లవర్ డిజైన్ పైన ఫెవికాల్ వేసుకోవాలి. ఎందుకంటే ఆ టిష్యూస్ ఫెవికాల్ వేస్తేనే అంటుకుంటాయి, లేదంటే అంటుకోవన్నమాట. ఎక్కడికక్కడ విడిగా వెళ్ళిపోతాయి. ఇదంతా మన షార్ట్ వీడియోస్లో చూయించలేదు, లాంగ్ వీడియోస్లో చూయించారు. మేము కూడా A to Z ఫాలో అయ్యి ప్రతిదీ ఇక్కడ ట్రై చేసామన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా సక్సెస్ అవుతుంది. చాలా బాగుంది. ఇది కిడ్స్తో చేస్తుంటే చాలా ఫన్నీగా ఉందన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఆ ఫెవికాల్ పైన యాడ్ చేసి పెట్టుకొని అంటించుకోవాలి. చేత్తో కాకుండా స్టిక్తో అంటిస్తే బెటర్ అనమాట. ఎందుకంటే కెమికల్ కదా, పిల్లలు నోట్లో పెట్టుకుంటారు. తర్వాత యెల్లో కలర్ అయితే ట్రై చేసాము. ఎందుకంటే ఇది ఫ్లవర్ కదా, బ్రౌన్ కలర్, యెల్లో కలర్ తీసుకున్నాము. కలర్ కాంబినేషన్ ఎలా ఉందో చెప్పండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. లాస్ట్ వరకు చూస్తే ఇది సక్సెస్ అయిందా లేదా అని మీరే చెప్పాలి. డ్రై అయిన తర్వాత చూస్తే పిక్చర్ మాత్రం బాగా వచ్చింది. అయితే మేము చేసిన తప్పు ఏంటంటే టిష్యూస్ మొత్తము వెట్ అవ్వలేదన్నమాట. వెంటనే తీసాము. ఇంకోటి టిష్యూ క్వాలిటీలో బట్టి కూడా ఉంటుంది. మేము తీసుకున్న క్వాలిటీ అయితే టిష్యూస్ది అంతగా బాగాలేదు. మీరు మంచి టిష్యూస్ తీసుకొని ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. ఇదిగో నేను చేసిన తర్వాత హనీ పాప నేను కూడా చేస్తాను మమ్మీ అని చెప్పేసి ట్రై చేసింది. ఇద్దరం కలిసి చేసింది ఈ డిఐవై ఎలా ఉందో చెప్పండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.